అది 2024 సంవత్సరం మార్చి 30వ తేదీ లక్నోలోని ఎకనా స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య ఒక హోరాహోరీ మ్యాచ్ జరుగుతుంది. ముందుగా లక్నో టీం బ్యాటింగ్ చేసి 199 పరుగులు చేయగా చేజింగ్లో పంజాబ్ టీం ఓపెనర్స్ వాళ్ళకి ధీటైన సమాధానం ఇస్తూ వేగంగా బ్యాటింగ్ చేస్తున్నారు. 9 ఓవర్లు ముగిసేసరికి ఆ టీం ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 88 పరుగులు చేసింది. అయితే సరిగ్గా ఇలాంటి టైంలో లక్నో కెప్టెన్ నికోలస్ పురాన్ ఒక 21 ఏళ్ల కుర్రాడికి బాల్ అందించాడు. అండ్ ఆ కుర్రాడు తన ఫస్ట్ బాల్ను గంటకి 147 కిలోమీటర్ల వేగంతో వేశాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ చూసే వాళ్ళంతా అతని బౌలింగ్ స్పీడ్ మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. కానీ కుర్రాడు చూసుకుంటే బాల్ని స్పీడ్గా వేస్తున్నప్పటికీ ఆ ఓవర్లో 2 4లు సమర్పించుకున్నాడు. దీంతో ఫ్యాన్స్ అంతా దెండా అకాడమీ నుండి మరో బౌలర్ వచ్చాడని చెప్పి లైట్ తీసుకున్నారు. అండ్ పంజాబ్ టీం చూసుకుంటే 11 ఓవర్లు మూసేసరికి 101 పరుగులు చేసి మ్యాచ్ను గెలిచేలా కనిపించింది. అయితే మరోసారి లక్నో కెప్టెన్ ఆ కుర్రాడుకు మళ్ళీ బాల్ ఇచ్చాడు. అండ్ దెన్ ప్రపంచం మొత్తం అతని వైపు తిరిగి చూసింది. ఎందుకంటే తన 2వ ఓవర్ ఫస్ట్ బాల్ను ఏకంగా 155.8 కిలోమీటర్ల వేగంతో వేశాడు. అంతేకాదు ఆ ఓవర్లో జానీ బెయిర్స్టో లాంటి ఒక విధ్వంసకర బ్యాట్స్మెన్ షార్ట్ బాల్తో అవుట్ చేశాడు. అలాగే మ్యాచ్లో మొత్తంగా 4 ఓవర్లలో కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఓడిపోతుందనుకున్న మ్యాచ్లో లక్నో టీం ఘన విజయం సాధించింది. అయితే అసలు 21 ఏళ్ల కుర్రాడు ఎవరు, అతని కథ ఏంటి, ఇంత వేగంతో ఎలా బౌలింగ్ చేయగలుగుతున్నాడు? బూట్లు కొనుక్కోలేని స్థాయి నుండి ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ను షేక్ చేస్తున్న మయాంక్ యాదవ్ యొక్క ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మయాంక్ యాదవ్ పూర్తి పేరు మయాంక్ ప్రభు యాదవ్. అలాగే తనందరూ ముద్దుగా రాజధాని ఎక్స్ప్రెస్ అని పిలుస్తుంటారు. ఇక మయాంక్ 2002వ సంవత్సరం జూన్ 17వ తేదీన ఇండియా రాజధాని అయిన ఢిల్లీలోని మోతీనగర్ అనే ప్రాంతంలో జన్మించాడు. తండ్రి పేరు ప్రభు యాదవ్. ఈయన సొంతంగా ఎలక్ట్రికల్ వస్తువులు రిపేర్ చేసే ఒక షాప్ను నడుపుతుండేవారు. అయితే ఈయనకి చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అది ఎంతలా అంటే తన కొడుకు కథలు చెప్పమంటే క్రికెటర్ల గురించే ప్రస్తావిస్తూ వాళ్ళు సాధించిన వాటిని కథల రూపంలో చెప్పేవారు. ముఖ్యంగా వెస్టిండీస్ లెజెండ్ అయిన కర్ట్లీ అంబ్రోస్ గురించి ఎక్కువగా కథలు చెప్తూ తన కొడుకును ఉత్సాహపరిచేవారు. ఇక ఈ కథలు విన్నప్పటి నుంచి మయాంక్ యాదవ్ ఫాస్ట్ బౌలింగ్ మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. అలాగే ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పి నేను కూడా ఒక ఫాస్ట్ బౌలర్ అవుతా అంటూ కలలు కనేవాడు. అండ్ దీనికి ప్రభు యాదవ్ గారు కూడా ఎలాంటి అడ్డు చెప్పకుండా తన కొడుకుని ఎంతగానో సపోర్ట్ చేశారు. రీసెంట్గా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా అన్నారు: చిన్నప్పుడు నా కొడుకు నేను ఒక్కటే చెప్పేవాడిని, నీ బాధ్యత క్రికెట్ ఆడడం అయితే నీ తండ్రి బాధ్యత జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఎదుర్కోవడం. చిన్న నువ్వు వెళ్ళి ఫాస్ట్ బౌలింగ్ వేయంటూ కొడుక్కి ఒక ఇన్స్పిరేషన్లా మారారు. నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ మయాంక్ ఎలాంటి తండ్రి దొరకడం అతని అదృష్టం అని చెప్పుకోవాలి. హ్యాట్స్ ఆఫ్ టు ప్రభు యాదవ్ గారు. ఇక తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో ఫాస్ట్ బౌలింగ్ చేయడం మొదలుపెట్టిన మయాంక్ యాదవ్ ఢిల్లీ వీధుల్లో ఎంతోమంది బ్యాట్స్మెన్ వణికించాడు. అతని బౌలింగ్ చూసి గల్లీ క్రికెట్లో కుర్రాళ్ళంతా బ్యాట్స్మెన్ తలను కొట్టే బౌలరు నువ్వంటూ అతను పొగిడేవారు. అయితే మయాంక్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అతని ఒక మధ్యతరగతి కుటుంబం. తండ్రి కష్టార్జితం మీద కుటుంబం మొత్తం ఆధారపడేది. దీంతో అతని దగ్గర క్రికెట్ కోచింగ్ తీసుకునేందుకు డబ్బులు ఉండేవి కాదు. నిజానికి 14 ఏళ్ల వయసు వచ్చే వరకు మయాంక్ యాదవ్ దగ్గర వేసుకోవడానికి బూట్లు కూడా ఉండేవి కాదు. చెప్పులతోనే ఫాస్ట్ బౌలింగ్ వేస్తూ బాధనంతా తెగమింగుకొని లోకల్గా కొన్ని టోర్నమెంట్స్లో ఆడి మంచి పేరును సంపాదించాడు. అయితే కొడుకు ఆట చూసి ఎంతగానో ఇంప్రెస్ అయిన ప్రభు యాదవ్ గారు అతను ఎలాగైనా సరే ఒక క్రికెట్ అకాడమీలో జాయిన్ చేయాలనుకున్నారు. తన దగ్గర ఎక్కువ డబ్బులు లేకపోయినా అలాగే సరైన కిట్ లేకపోయినా ఢిల్లీలో అత్యంత ప్రాచుర్యం పొందిన సోనెట్ క్రికెట్ క్లబ్కు తీసుకెళ్లారు. ఇక అక్కడ నుండి మయాంక్ యాదవ్ అసలైన క్రికెట్ జర్నీ స్టార్ట్ అయింది. తన టాలెంట్తో దిగ్గజ కోచ్ అయిన ది గ్రేట్ తారక్ సిన్హా గారిని మెప్పించాడు. అండ్ ఈయనైతే ఢిల్లీ నుండి మన టీమిండియాకు ఆశిష్ నెహ్రా, శిఖర్ ధావన్ మరియు రిషబ్ పంత్ లాంటి ఎంతోమంది గొప్ప క్రికెటర్లను అందించారు. ముఖ్యంగా ప్లేయర్స్లో ఉన్న టాలెంట్ను గుర్తించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా క్రికెట్ కోచింగ్ ఇచ్చేవారు. సో మయాంక్ యాదవ్ను కూడా అదేవిధంగా అక్కడి చేర్చుకున్న తారక్ సిన్హా గారు తన క్లబ్ తరపున అతనికి బూట్లతో పాటు క్రికెట్ కిట్ని అందించారు. అయితే మయాంక్ యాదవ్ 15 ఏళ్ల వయసులో చాలా సన్నగా ఉండేవాడు. కానీ తన ఏజ్ గ్రూప్ వాళ్ళతో పోల్చుకుంటే అందరికంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసేవాడు. అయితే అతని బ్యాడ్ లక్ ఏంటంటే తరచుగా ఫిట్నెస్ సమస్యలు వచ్చేవి. అలాగే తన బౌలింగ్లో చూసుకున్న ఎక్కువ వేగం ఉండేది కానీ గురి మాత్రం సరిగ్గా ఉండేది కాదు. దీంతో మయాంక్ యాదవ్ తన బౌలింగ్కు పదును పెట్టే విషయంలో చాలా కష్టపడ్డాడు. తన కోచెస్ అయిన తారక్ సిన్హా మరియు దేవేందర్ శర్మ గారి ఆధ్వర్యంలో గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు. దీనివల్ల అతనికి ఢిల్లీ అండర్-14 మరియు అండర్-16 టీమ్స్లో చోటు దొరకలేదు. అలాగే తన బౌలింగ్ పూర్తిగా పదునెక్కింది. ఢిల్లీ టీం తరపున ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేద్దామనుకున్న టైంలో కోవిడ్ కారణంగా ఆటకి దూరం అయ్యాడు. కానీ ఒకరి టాలెంట్ను టైం మాత్రం ఎంతకాలం ఆపగలదు. 19 ఏళ్ల వయసులో మయాంక్ యాదవ్ ఢిల్లీ టీం తరపున లిస్టే డెబ్యూ చేశాడు. 2021 సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన హర్యానాకి విరుద్ధంగా తన మొట్టమొదటి డొమెస్టిక్ మ్యాచ్ ఆడాడు. ముఖ్యంగా 2022 సంవత్సరంలో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో అతని బౌలింగ్ చూసి ఎల్ఎస్జీ అసిస్టెంట్ కోచ్ అయిన విజయ్ దహియా చాలా ఇంప్రెస్ అయ్యారు. దీంతో లక్నో టీం మయాంక్ యాదవ్ పేరును ఆక్షన్లో చేర్చడం, అలాగే అతను 20 లక్షలు పెట్టుకోవడం ఆ ఏడాది జరిగిపోయింది. కానీ ఐపీఎల్ 2022లో అతనికి డెబ్యూ చేసే అవకాశం రాలేదు. కొన్ని ఇంజరీస్ కారణంగా లక్నో టీం అతని పక్కన పెట్టింది.
కానీ అదే ఏడాది అక్టోబర్లో తన డొమెస్టిక్ T20 డెబ్యూ చేసిన మయాంక్ యాదవ్ స్మార్ట్ టోర్నమెంట్లో చాలా బాగా రాణించాడు. దీంతో 2 months తర్వాత డిసెంబర్లో ఢిల్లీ టీం తరపున అతనికి రంజీ డెబ్యూ చేసే అవకాశం కూడా వచ్చింది. ఇక అక్కడ కూడా అందరిని ఇంప్రెస్ చేయడంతో IPL 2023లో లక్నో టీం అతని చేత డెబ్యూ చేయించాలని ఫిక్స్ అయింది. కానీ అతని బ్యాడ్ లక్ ఏంటంటే తొడ కండరాల గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. సో మయాంక్ యాదవ్ అయితే గత ఏడాది లక్నో టీం తరపున డెబ్యూ చేసి ఉండాలి, కానీ దురదృష్టం కొద్దీ అది సాధ్యపడలేదు. అయితే తర్వాత చూసుకుంటే గాయం నుంచి కోలుకున్న మయాంక్ యాదవ్ గత ఏడాది డొమెస్టిక్ సర్క్యూట్లో మరోసారి తన పవర్ ఏంటో చూపించాడు. ముఖ్యంగా దియోదర్ ట్రోఫీలో నార్త్ జోన్ టీం తరపున 5 మ్యాచ్ల్లోనే 12 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. అయితే మళ్ళీ ఏడాది రంజీ ట్రోఫీకి ముందు గాయపడ్డ మయాంక్ ఆ టోర్నీకి దూరం అయ్యాడు. దీంతో మరోసారి అతని IPL డెబ్యూ క్వశ్చన్ మార్క్లా తయారైంది. కానీ అదృష్టం కొద్దీ మయాంక్ యాదవ్ లక్నో ఆడిన 2వ మ్యాచ్కి ముందు ఫుల్ ఫిట్నెస్ సాధించి పంజాబ్ కింగ్స్ టీం మీద తన IPL డెబ్యూ చేశాడు. ఇక తర్వాత ఏం జరిగిందో మనందరికీ బాగా తెలుసు. మయాంక్ యాదవ్ తన రా పేస్తో ప్రపంచం మొత్తాన్ని తన వైపుకి తిప్పుకున్నాడు. ముఖ్యంగా తన డెబ్యూ మ్యాచ్లు వేసిన 24 బంతులు కూడా 140 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బ్యాట్స్మెన్ చేరుకున్నాయి. అండ్ వీటిలో 9 బాల్స్ అయితే ఏకంగా 150 కిలోమీటర్ల స్పీడ్ను కూడా టచ్ చేశాయి. మెయిన్లీ అతని దగ్గర వేగంతో పాటు గురి కూడా టాప్ క్లాస్లో ఉంది. తను అనుకున్న లైన్ అండ్ లెంత్లో బాల్స్ వేస్తూ బ్యాట్స్మెన్కు చుక్కలు చూపిస్తున్నాడు. అతను ఆడిన 2వ మ్యాచ్లో అయితే ఏకంగా 156.7 కిలోమీటర్ల వేగంతో బాల్ వేసి IPL చరిత్రలో అత్యంత వేగంగా బాల్ వేసిన 4వ బౌలర్గా రికార్డుని క్రియేట్ చేశాడు. అలాగే తన ఫస్ట్ 2 మ్యాచెస్లో కేవలం 41 రన్స్ మాత్రమే ఇచ్చి ఏకంగా 6 వికెట్స్ తీసుకున్నాడు. మెయిన్లీ లక్నో టీం అతని బౌలింగ్ కారణంగా 2 ఓడిపోయే మ్యాచ్లో గెలిచింది. సో ప్రజెంట్ మయాంక్ యాదవ్ అయితే ఒక సంచలనం. తను ఆడిన 2 మ్యాచ్లో కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుని అందరిని ఇంప్రెస్ చేశాడు. మాజీ దిగ్గజ బౌలర్లు సైతం అతను బౌలింగ్ చూసి అవాక్కయ్యారు. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, నీలాంటి వాడి కోసమే ప్రపంచ క్రికెట్ వెయిట్ చేస్తుందంటూ అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ బ్రిట్లీ అయితే చరిత్రలో ఇండియాకు దొరికిన ఫాస్టెస్ట్ బౌలర్ నువ్వేనంటూ మయాంక్ను ఆకాశానికి ఎత్తేశాడు. అలాగే మరి ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్ స్మిత్ అయితే బార్డర్ గవాస్కర్ ట్రోఫీలోని బౌలింగ్ ఆడేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మిత్రమంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. సో రాబోయే రోజుల్లో కూడా మయాంక్ ఇదే ఫామ్ను కొనసాగిస్తే అతి తొందరలోనే మన టీమిండియాలోకి వచ్చేస్తాడు. ఇన్ఫాక్ట్ అప్పుడే చాలామంది అతన్ని T20 వరల్డ్ కప్కి సెలెక్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి BCCI మయాంక్ మీద ఎలాంటి శ్రద్ధ తీసుకుంటుందనేది. ఇక మయాంక్ యాదవ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అతను ఒక వెజిటేరియన్. అలాగే అతను ఒక కృష్ణ భక్తుడు కూడా. నిత్యం రాధాకృష్ణుని తలుచుకుంటూ ఆయన సేవలో ఉంటాడంట. ఇక మయాంక్ యాదవ్ అయితే కొంతవరకు సూర్యకుమార్ యాదవ్ రూపురేఖలను పోలి ఉంటాడు. దీంతో అతని చాలామంది చాలాసార్లు నువ్వు సూర్యకుమార్ యాదవ్ తమ్ముడువా అంటూ అడిగేవారని మయాంక్ చెప్పుకొచ్చాడు. ఇక మయాంక్ యాదవ్ సన్నగా ఉండడం వల్ల మొదట్లో అతనికి ఫిట్నెస్ విషయంలో చాలా సమస్యలు వచ్చాయంట. కానీ ప్రస్తుతం అతని కోచెస్ మంచి న్యూట్రిషన్ ఉన్న డైట్తో అతని ఫిట్నెస్ను మెరుగుపరిచారు. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ కూడా అతను కొంచెం సన్నగానే ఉన్నప్పటికీ బాడీ మాత్రం మంచి స్ట్రాంగ్గా ఉంటుందని అతని కోచ్ దేవేందర్ శర్మ గారు చెప్పుకొచ్చారు. అలాగే అతని చేత లోకల్గా ఉండే హాట్ కార్క్ బాల్తో బౌలింగ్ చేయనిచ్చేవారు కాదంట. తను ఎక్కడ గాయపడతాడేమోనని చెప్పి లైట్ వెయిట్ ఉండే SG బాల్స్తోనే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళమని దేవేంద్ర గారు చెప్పుకొచ్చారు. సో ఇది గైస్ 21 ఏళ్ల స్పీడ్ గన్ మయాంక్ యాదవ్ యొక్క ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.